సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన మజాకా చిత్రం ఫిబ్రవరి 26, 2025న విడుదలైంది. ఈ సినిమా మేకింగ్ మరియు షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. నిర్మాణ విశేషాలు, దర్శకత్వం, కథ. కమర్షియల్ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధమాకా వంటి హిట్స్ తర్వాత ఆయన చేసిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. తారాగణం. సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటించింది. సీనియర్ నటి అంశు చాలా కాలం తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వటం ఒక ప్రత్యేక ఆకర్షణ. రావు రమేష్ ఒక కీలక పాత్రలో మెరిశారు. సంగీతం. లియోన్ జేమ్స్ అందించిన సాంగ్స్, ముఖ్యంగా షూటింగ్ సమయంలో లీక్ అయిన సాంగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షూటింగ్ విశేషాలు, ప్రధాన లొకేషన్లు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో జరిగింది. అక్టోబర్ 2024లో వైజాగ్లో ఒక భారీ 20 రోజుల షెడ్యూల్ను చిత్ర యూనిట్ పూర్తి చేసింది. నేపథ్యం. సినిమా కథాంశం తండ్రి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరూ ఒకేసారి ప్రేమలో పడటం వల్ల వచ్చే గందరగోళాన్ని వైజాగ్ నేపథ్యంలో వినోదాత్మకంగా చిత్రీకరించారు. సినిమాలోని పాటలను అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. మురళీ శర్మ, హైపరాది వంటి వారు షూటింగ్ సమయంలో సెట్స్లో చేసిన సందడికి సంబంధించిన వీడియోలు మేకింగ్ సమయంలో బాగా పాపులర్ అయ్యాయి. సినిమా గురించి క్లుప్తంగా. విడుదల తేదీ 26 ఫిబ్రవరి 2025 మహాశివరాత్రి సందర్భంగా. నిర్మాణ సంస్థలు ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇది ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. షూటింగ్ సమయంలో సందీప్ కిషన్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో త్రినాథరావు మార్క్ మాస్ అండ్ క్లాస్ మిక్స్డ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక సాధారణ ఫ్యామిలీ డ్రామాను ఫుల్ లెంత్ కామెడీగా మలచడంలో చిత్ర బృందం ఎంతో కృషి చేసింది. టెక్నికల్ మేకింగ్ విశేషాలు, కామెడీ టైమింగ్. త్రినాథరావు నక్కిన సినిమాల్లో డైలాగ్ డెలివరీ చాలా వేగంగా ఉంటుంది. దీనికోసం సందీప్ కిషన్ ప్రత్యేకంగా వర్క్ షాప్స్ చేశారు. ముఖ్యంగా రావు రమేష్తో వచ్చే సీన్స్లో ఇద్దరి మధ్య జుగల్బందీ లాంటి సంభాషణలు ఉండేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. ప్రసన్న కుమార్ స్క్రిప్ట్. ఈ సినిమా సక్సెస్లో రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ పాత్ర కీలకం. షూటింగ్ సెట్స్లోనే సందర్భాన్ని బట్టి కొత్త జోకులు మరియు పంచ్ డైలాగులు రాసి ఇచ్చేవారని సమాచారం. షూటింగ్ స్పాట్ విశేషాలు, సెట్ ప్రాపర్టీస్. వైజాగ్లోని ఒక పురాతన బంగ్లాను ఈ సినిమా కోసం రీమోడల్ చేశారు. సినిమాలోని సగానికి పైగా కథ ఈ ఇంట్లోనే జరుగుతుంది. ఈ ఇంటి సెటప్ ఒక వింటేజ్ లుక్తో పాటు కలర్ఫుల్గా ఉండేలా ఆర్ట్ డైరెక్టర్ డిజైన్ చేశారు. రీతూ వర్మ క్యారెక్టర్. షూటింగ్ సమయంలో రీతూ వర్మ పాత్రకు సంబంధించి ఒక విశేషం బయటకు వచ్చింది. ఆమె ఈ సినిమాలో కాస్త డామినేటింగ్ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిగా కనిపిస్తుంది. సందీప్, రీతూ మధ్య వచ్చే గొడవలు మరియు రొమాంటిక్ సీన్స్ షూటింగ్లో యూనిట్ అంతా బాగా ఎంజాయ్ చేసేవారట. సాంగ్స్ మేకింగ్, మాస్ బీట్స్. ఈ సినిమాలో ఒక పక్కా మాస్ సాంగ్ ఉంది. దీనికోసం హైదరాబాద్లోని ఒక స్టూడియోలో భారీ సెట్ వేశారు.
దాదాపు 300 మంది డాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. మెలోడీస్ వైజాగ్ బీచ్ రోడ్డులో మరియు కొన్ని కొండ ప్రాంతాల్లో సందీప్ రీతులపై డ్యూయెట్స్ షూట్ చేశారు. ఆ సమయంలో అక్కడి ప్రజలు షూటింగ్ చూడటానికి భారీగా తరలివచ్చారు. సందీప్ కిషన్ కెరీర్లో ప్రత్యేకత. సందీప్ కిషన్ తన గత చిత్రాలైన ఊరు పేరు భైరవకోన వంటి సీరియస్ సినిమాల తర్వాత పూర్తిగా ఒక కమర్షియల్ కామెడీ జానర్లోకి మారటం ఈ సినిమా మేకింగ్ లో ప్రధాన హైలైట్. ఆయన తన బాడీ లాంగ్వేజ్ ను మరింత ఈజీతో ఉండేలా మార్చుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందం విడుదల చేసిన బిహైండ్ ద సీన్స్ వీడియోలో సందీప్ కిషన్ హైపర్ ఆదిల మధ్య జరిగిన కామెడీ స్కిట్స్ సినిమా ప్రమోషన్లకు బాగా హెల్ప్ అయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ. త్రినాథరావు నక్కిన మార్క్ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ముఖ్యంగా వీకెండ్ లో ఫ్యామిలీలు థియేటర్లకు భారీగా తరలివచ్చారు. ధమాకా తరహాలోనే ఇందులో కూడా లాజిక్ కంటే మ్యాజిక్ కే ప్రాధాన్యత ఇవ్వడం ప్లస్ అయింది. రావు రమేష్ సందీప్ కిషన్ కాంబో సినిమా హిట్ అవ్వడంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రధాన పాత్ర పోషించింది. తండ్రి కొడుకులుగా వీరిద్దరూ పోటీ పడి చేసిన కామెడీ సీక్వెన్స్లు థియేటర్లలో నవ్వులు పోయించాయి. రావు రమేష్ టైమింగ్ సినిమాకు పెద్ద అసెట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వసూళ్లు, ఓపెనింగ్స్. శివరాత్రి సెలవుల అడ్వాంటేజ్ ఉండటంతో ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. రికవరీ సందీప్ కిషన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడికి లాభాలు రావడంతో ట్రేడ్ వర్గాలు దీన్ని క్లీన్ హిట్ గా ప్రకటించాయి. మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్. లియోన్ జేమ్స్ ఇచ్చిన పాటలు ముఖ్యంగా మాస్ బీట్స్ యూత్ ను థియేటర్లకు రప్పించాయి. హైపర్ ఆది కామెడీ ట్రాక్ కూడా సినిమా స్పీడ్ తగ్గకుండా చూసింది. మొత్తానికి మజాకా ఒక కమర్షియల్ సక్సెస్ గా నిలిచి సందీప్ కిషన్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. విమర్శకులు సినిమాను రొటీన్ స్టోరీ అని అన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఎంటర్టైనర్ అని ఓటేశారు.